బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి పోలీసులని తలుచుకుంటూ ఉంటే వాళ్ళు చేసే చర్యలు లేకపోతే వాళ్ళు ఉపక్రమించే విధానం ఒక్కసారి ప్రజల నుంచి ఉవ్వెత్తున మద్దతు వస్తూ ఉంటుంది. సభాష అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం చిత్తూరు ప్రజలు కూడా అటువంటి మాట అనేలా ఉంది ఈ చర్య. ఈ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిత్తూరులో బాలికపై లైంగిక దాడి నిందితులకు పోలీసులు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ముగ్గురు నిందితులను కోర్టులోకి హాజరుపరిచారు పోలీసులు. ఇంతవరకు వింత ఉండుండవచ్చు కాక, అంటే ఇంతవరకు ఏం వింత అని అనుకోవచ్చు. కానీ విజువల్స్ మీరు చూడొచ్చు. నిందితులని కోర్టు వరకు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు పోలీసులు. ఇటు పోలీసులు మీరు చూడొచ్చు, వాళ్ళతో పాటు పోలీసులు కూడా నడుచుకుంటూ వాళ్ళని కోర్టు వరకు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. అదేంటది నడిపించుకుంటూ తీసుకువెళ్ళిన అంశానికి సంబంధించి కూడా అంత హైలైట్ అంటే చిత్తూరు ప్రజలు ఏమంటున్నారో తెలుసా? ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ నిందితులను కోర్టు వరకు నడిపించుకుంటూ తీసుకువెళ్ళిన సందర్భంలో చేతులకు బేడీలు వేసి కాళ్లకు చెప్పులు లేకుండా అందరికీ తెలిసేలా నిందితులను ఊరేగింపుగా తీసుకువెళ్ళిన అంశానికి సంబంధించి చిత్తూరు నగరవనంలో గత నెల 25న బాలికపై ఇటు అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ దుర్మార్గులు. ప్రియుడితో కలిసి పార్కుకు వెళ్లిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ దుర్మార్గులు. ప్రియుడిని బెదిరించి అతడి కళ్ళ ముందే బాలికపై దుర్మార్గానికి పాల్పడ్డారు ఈ దుర్మార్గులు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. A1 మహేష్, A2 కిషోర్, A3 హేమంత్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. మీరు చూడొచ్చు, సాధారణంగా ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి అనే ప్రశ్నకు సంబంధించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. వాళ్లకు పోలీసులు ఎటువంటి అంటే ఏ విధంగా కోర్టుకు తీసుకువెళ్లారో ఒకసారి చూడండి. కాళ్ళకి చెప్పులు లేకుండా చేతులకు బేడీలు వేసి వాళ్ళని రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. బహుశా చిత్తూరు జిల్లా పోలీసులు చేసిన పనిని మీరేమంటారని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా అభ్యంతరకరమైన భాష కాకుండా సాధారణంగా మీరు కామెంట్ చేస్తే కనుక నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. బేడీలు వేసి చెప్పులు లేకుండా రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు ఈ దుర్మార్గులని. ఒక మైనర్ బాలికకు సంబంధించి అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ ముగ్గురు దుర్మార్గులు. అది కూడా ఆమె ప్రియుడితో ఉన్న సందర్భంలో, ప్రియుడితో వెళ్తున్న సందర్భం, లేకపోతే ఏకాంతంగా ఉన్న సందర్భంలోనే. నీవా నగరవనం అది. అక్కడికి వెళ్ళిన పరిస్థితుల్లో ప్రియుడిని కాళ్ళు చేతులు కట్టేసి అతని నుంచి డబ్బులు దోచేసుకొని డబ్బులు కొట్టేసి ఆ మహిళ మీద దాడికి పాల్పడిన సందర్భం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒక్కసారి పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ రిపోర్ట్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ కూడా ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. ఈరోజు మీ ముందు మన మురకంపడ దగ్గర ఉన్న నగరవనంలో పోయిన నెల 25వ తారీఖున ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి ముద్దాయినటువంటి మురకంపట్టు అగ్రహారం చెందినటువంటి మహేష్, కిషోరు, సత్తపేటకు చెందినటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్, వీళ్ళు ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సీసీ గుండాలో ఒక పల్లె దగ్గర అరెస్ట్ చేసి ముందు ఆతపరచడం అనేది. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే, ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటలు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ వీడియోలు తీసుకోవడం, వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము, అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడం, ఇది వీరి యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక రోజంట మన నగరం పార్కులో, పెనుమూరు క్రాస్ నగరం పార్కులో వాళ్ళు కాలక్షేపం కోసం వెళ్ళింటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి 1 PM మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటే దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ఎంత కిషోరు, హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు. తర్వాత వాళ్ళు తప్ప బెదిరించి అతని దగ్గర ఒక మైనర్ చైన్ లాక్కుంటారు. తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు. మహేష్, కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు. ఇది తర్వాత అయిపోయిన తర్వాత అమ్మాయిని రిలీజ్ చేస్తారు, తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై మనకు
29th వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత సముఖత చూపలేదు. ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో 29వ తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం, లేకపోతే ఇలాంటి క్యాపిటల్ మళ్ళా రైట్. అది పోలీసులు చెప్తున్న అంశానికి సంబంధించి ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలీసు ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎటువంటి కోణాల్లో జరుగుతోంది, అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, కేవలం వీళ్ళ ముగ్గురేనా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఏదైతే ఈ ముగ్గురిని చూస్తే అయితే మిస్తున్నట్టుగా పోలీసులు చేసినటువంటి చర్య పట్ల మాత్రం చిత్తూరు నగర వాసులే కాదు యావత్ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఆనందాన్ని తెలుపుతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో భయాందోళనతో బతకాల్సినటువంటి తరుణంలో కఠినంగా శిక్షిస్తే ఆ శిక్ష ఎలా ఉంటుందో తెలిస్తే నెక్స్ట్ ఇలాంటి పొరపాటు చేసేటువంటి వాడు కూడా ఎవడు చేయకుండా భయం కలిగేలాగా వాళ్ళ పోలీసు చేసినటువంటి చర్య పట్ల మాత్రం ఆనందాలు అదే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఎందుకంటే మనం గతంలో కూడా చూస్తాం, అనేక దేశాల్లో కఠినంగా శిక్షించారనే దాన్ని కూడా చూస్తూ ఉంటాం. అంటే అటువంటిది ఇవాళ ఎన్నడూ లేని విధంగా ఈ చిత్తూరు జిల్లాలో ఇవాళ పోలీసులు చేయనటువంటి చర్య పట్ల మాత్రం అందరూ కూడా నగరవాసులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఒక భరోసాని కల్పించేలాగా నెక్స్ట్ ఎవడు ఒక తప్పు చేయాలన్నా వాళ్ళు భయం కలిగేలాగా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల మాత్రం హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదైతే ఆ యొక్క నగరవనంలో టార్గెట్ చేసుకొని ఎవరైతే ఆ యొక్క ప్రేమ జంటలు వస్తూ ఉంటారో వాళ్ళ మీద ఇదే రకంగా వీడియోలు చిత్రీకరించడం తెలియకుండా ఆ వీడియోలతో చూపుతూ వాళ్ళు బెదిరించడం, వాళ్ళ మీద వాళ్ళ వద్ద ఉన్నటువంటి డబ్బు కావచ్చు నగలు కావచ్చు దోచుకోవడం, ఇదే వీళ్ళు వృత్తిగా ఎంచుకున్నట్టుగా కూడా పోలీసుల సమాచారం ద్వారా మనకు తెలుస్తుందని చెప్పాలి. అయితే గతంలో కూడా వీళ్ళు ఈ రకమైనటువంటి కొన్ని చర్యలు చేసినట్టుగా కూడా ప్రాథమికంగా సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే ఖచ్చితంగా ఈ యొక్క ఇప్పటికే పూర్తి స్థాయి యొక్క కేసు సంబంధించి మాత్రం ముగ్గురిని అరెస్ట్ చేశారు, కోర్టు గారు సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళ వద్ద నుంచి ప్రధానంగా దేశంలో ఇంకా ఎటువంటి ఆధారాలు దొరికాయి, ఇంకెవరన్నా వీళ్ళటువంటి ఇంకా ఆ పార్క్ లో వచ్చినటువంటి ఎవరికైనా వీడియోస్ కావచ్చు లేకపోతే ఇతర సంబంధించినటువంటి ఏదైనా అంశం వీళ్ళ దగ్గర ఉందన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు దర్యాప్తు చేసి ఇవాళ రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తున్న విజువల్స్ లో కూడా దాదాపు ఈ యొక్క స్టేషన్ దగ్గర నుంచి కూడా కోర్టుకి 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1/2 కిలోమీటర్ పూర్తిగా నగర వాసులు సంచరిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి రహదారి. ఈ రహదారిలోనే వాళ్ళు నడిపించుకుంటూ తీసుకురావడం జరిగింది. వీరి వెంట పోలీసులు కావచ్చు సిబ్బంది కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నడుచుకొని రావడం జరిగింది కోర్టు వద్ద. ఎందుకంటే గతంలో నగర వాసులు కావచ్చు చిత్తూరు ప్రజలు కావచ్చు ఈవెన్ మన రాష్ట్ర ప్రజలు కూడా కావచ్చు ఎవరు కూడా ఇటువంటి బహుశా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటూ పోయిండొచ్చు అని కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఆ రకంగా చేసినటువంటి చర్య పట్ల మాత్రం తర్వాత హర్షం వ్యక్తం అవుతుందని చెప్పాలి. ఖచ్చితంగా ఇటువంటి ఇది చేసిన చర్య ఎందుకు అంటే కూడా ఖచ్చితంగా ఒక ఆడపిల్లకి భరోసా కల్పించేలాగా ఒక తల్లిదండ్రులకి భరోసా ఉండేలాగా ఇలాంటి చర్యలు చేయనట్టుగా కూడా పోలీసు అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఈ నిందితులు ఏదైతే రిమాండ్ తరలించడం జరిగింది వాళ్ళ మీద తగినట్టు ఆ కేసు దగ్గర పలు సెక్షన్లు కూడా నమోదు చేసి ఇవాళ రిమాండ్ పోతే తరలించినటువంటి పరిస్థితి. రైట్ సురేష్, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు పోలీసులు ఆ నిందితుడిని తీసుకువెళ్తున్న సందర్భం విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. చిత్తూరులో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులకు పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. 3 నిందితులను కోర్టులో హాజరుపరచడం జరిగింది పోలీసులు. నిందితులను కోర్టు వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు. చేతులకు బేడీలేసి కాళ్లకు చెప్పులు లేకుండా అందరికీ తెలిసేలా నిందితులను ఊరేగింపుగా తీసుకెళ్లారు కాప్స్. చిత్తూరు నగరవనంలో గత నెల 25న బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన పరిస్థితి. ప్రియుడితో కలిసి పార్కుకు వెళ్లినది బాలిక. ఆ బాలికపై లైంగిక దాడికి దిగారు ఈ దుర్మార్గులు. ప్రియుడిని బెదిరించి అతడి కళ్ల ముందే బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. పోలీసుల అదుపులో ఉన్నారు ప్రస్తుతం ఈ 3 నిందితులు కూడా. ఏవన్ మహేష్, ఇటు కిషోర్, ఏతిరి హేమంత్ని అదుపులోకి తీసుకొని ఇటు కోర్టు వరకు చేతులకు బేడీలు వేసి కాళ్లకు చెప్పులు లేకుండా నడిపించుకుంటూ ఊరేగింపుగా తీసుకువెళ్ళిన వైనం. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. మీకేమనిపిస్తోంది? పోలీసులు తీసుకున్న లేకపోతే పోలీసులు చేపట్టిన స్పెషల్ ట్రీట్మెంట్ విషయంలో మీరేమంటారు అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.